Good afternoon, everyone. Welcome to online CRT classes. Today we are going to discuss syllogisms part 3. Okay. First of all, we will revise the class, what we discussed up to this. Then we'll start the class. Okay, come to the note 2. Whenever we will require to draw the true conclusion regarding the blank space of any Venn diagram, we will have to use the word possibility. Otherwise, the conclusion would be treated as a wrong. What that means here, suppose I given it is two diagrams here. It is nothing but this is A and this is B. This is B, and here I gave it here. What I'm saying, some A's are B. Okay. Some A's are B. Then we can say if some A's are not B. Is it clear? Some A's are not B. అలా చెప్పొచ్చా మనం? సో ఎప్పుడైతే ఈ బ్లాంక్ స్పేస్ గురించి చెప్తాము, సమ్ ఏస్ ఆర్ నాట్ బి అనగానే మనం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికి వెళ్తాం, రైట్? సో ఇదంతా ఈ రెండు ఓకే, ఈ రెండు ఏ ఇన్ ద పార్ట్ ఆఫ్ బి అండ్ ఏ, ఈ రెండు సమ్ ఏస్ ఆర్ బి అన్నప్పుడు సమ్ ఏస్ ఆర్ నాట్ బి అంటే ఇదే కదా, ఈ పార్ట్ దగ్గరికి కదా మనం వెళ్తాం, ఈ స్పాట్ దగ్గరికి కదా, ఇది అంతా బి కాదు కదా అని చెప్పచ్చా? సో వీ కెన్ నాట్ సే వితౌట్ యూజింగ్ పాసిబిలిటీ. ఈ స్పేస్ గురించి మనం మాట్లాడాలంటే వీ హ్యావ్ టు యూస్ పాసిబిలిటీ బికాస్ we don't know the information about this blank space. ఈ బ్లాంక్ స్పేస్ మీద మనకు అసలు ఇన్ఫర్మేషన్ తెలియదు. ఈ రెండిట్లో బ్లాంక్ స్పేస్ మీద ఇన్ఫర్మేషన్ తెలియదు. అలాంటప్పుడు మనం దీని గురించి మాట్లాడాలంటే, ఈ బ్లాంక్ స్పేస్ గురించి మాట్లాడాలంటే we should use possibility. Then otherwise it is treated as a wrong. Then we'll check one example of this. Statement, two statement they given, some A or B, no B or C. Some no B or C. What does C? Here, first draw the Venn diagram. This is one. This will be and another one is how are we going to write? So Venn diagram will be like this, right? You should notice that you need to draw the Venn diagram like this. మనకు ఏం చెప్తున్నారు? నో బీస్ ఆర్ సి, దాన్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ నో బీస్ ఆర్ సి అని చెప్పి బీన్ ఒక సైడ్ అండ్ సీన్ ఒక సైడ్ డ్రా చేస్తే దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రాంగ్ యాక్చువల్లీ. సో యూ నీడ్ టు షో దట్ రిలేషన్. వాళ్ళిద్దరికి కాంటాక్ట్స్ లేదు అన్నది రిలేషన్ ఇక్కడ. ఓకే, ఏ బి అండ్ సి. Okay, now first conclusion. Check the first conclusion. Is it right or not? Some B or A. Some B or A. It's absolutely right. Why? Because in the statement only they given. What they given? Some A or B. Some A or B అయినప్పుడు some B or కూడా A అవుతుంది కదా. It's a right one. Okay. And come to the thing. Some C are not A. Some C are not A. See, ఏం చెప్పాం మనం ఇందాక? బ్లాంక్ స్పేస్, సారీ, ఈ రెండింటికి కనెక్షన్ లేనప్పుడు ఇట్ ఈస్ డెఫినెట్ స్టేట్మెంట్ అనేది రాంగ్, అంతేనా? సో సికి ఏకి కనెక్షన్ లేనప్పుడు సమ్ సి ఆర్ నాట్ ఏ, ఇట్ ఈస్ రాంగ్ వన్. ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఏ రాంగ్. Okay. Some A are not C.
సమ్ ఏ ఆర్ నాట్ సి. సి ఇక్కడ మనకు ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఏలో బిలో ఇంక్లూడ్ అయింది, రైట్? బిలో ఇంక్లూడ్ అయింది ఈ పార్ట్. సో ఇప్పుడు బిలో ఇది ఉంది. బి మొత్తం సితో కాంటాక్ట్ లో లేదు, అంటే ఈ పార్ట్ కూడా వస్తుందా? కాంటాక్ట్ లో లేదు, రైట్? సమ్ ఏ ఆర్ నాట్ సి. ఎస్, ట్రూ ఆన్సర్, ట్రూ థింగ్. నౌ సమ్ బి ఆర్ నాట్ సి. సమ్ బి ఆర్ నాట్ సి. సమ్ ఏంటి అసలు మొత్తం ఏది కూడా ఆల్ బి ఇస్ నాట్ సి కదా. ఓకే, సో సమ్ బి ఆర్ నాట్ సి, ఇట్స్ కరెక్ట్. All A are not C. All A are not C. How we can say this? All A are not C. It is a wrong one. Okay. Is there any doubts here? See, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎందుకు మనం some C are not E అంటున్నాం? Some C are not A and some A are not C. So A కి C కి కనెక్షన్ లేదు, బట్ some A are not C. Why I am saying this? ఈ some అనేది ఎందులో ఉంది? B లో ఉంది. సో బి మొత్తం దేనికి యాంటీగా ఉంది? సికి యాంటీగా ఉంది. సో ఈ పార్ట్ బిలో ఉన్న ఈ పార్ట్ కూడా సికి యాంటీగానే ఉంటుంది కదా, రైట్? ఇస్ ఇట్ క్లియర్? నో. ఆల్ ఏ ఆర్ నాట్ సి. ఓకే, ఆల్ ఏ ఆర్ నాట్ సి. మనం ఇది డెఫినెట్ దాన్ని ట్రీట్ చేయలేము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రాంగ్. ఓకే, then do you understand this one? See, first ఈ పాయింట్ మీకు అర్థమైతే బాగుంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, బిలో ఏ is there. Sum of A is included in B. Sum of A is included in B. If B is no contact with C, that sum is not contact with C. Is it clear? So మీకు డౌట్ ఉంటే చెప్పండి, నేను సురేష్ అండ్ రమేష్ కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ. ఓకే, యూ డోంట్ హ్యావ్ డౌట్స్, దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ one. Third note, very important note. Already existence of relation between two elements or already restriction between two elements never allows possibility. For example, I'll take two things. Now, see here, this is A, this is B. Right? Now, already existed relation between two elements. ఈ రెండింటికి ఏంటి రిలేషన్? సమ్ all A are B. All A's are B. Okay. Already restriction condition never allows possibility. Suppose if I says some A are B is a possibility. It's treated as a wrong. Why? It is definite statement. It's already given the relation between these two. All A's are B. That means some A's are also B, right? So we no need to include the possibility here. It's a wrong. So we never use the possibility, these type of conditions. Okay. And one more thing, let's see. See there. And another statement. Some B's are A is possible. Some B's are A is possible. Some B's are A's. Is it possible? Why possible? Yeah. And it is showing everything. It is showing some B's will be A only. Then no need of possibility. And all A are A or B is a possibility. All A are B only. So there is no possibilities required here. Okay. Is it clear? Now, come to the example.
One example we'll see here. Statements. All A or B, no B or C. How we are going to draw this? First of all, all A or B. Okay. No B or C. No B or C. This is A, this is B, this is C. Okay. Now, what is the statement of this one? First of all, some A or B. Some A or B. Is it right? Some A or B. All A's are in B means some A or will be B, right? It is right. No C or B. No C or B. It is there. It's saying no B or C, then no C's or B. It is right. And some B are not A. Some B are not A. All A's in B, then some B will be A, right? Some B will be A. So we cannot think about this this blank space. Okay. Some B are not A. It is blank space. You need to use possibility. You need to remember the second note. If it is a possibility, then only you are considered as a true. Otherwise, false. So here what they are saying, some B are not A. Some B are not A. Just అనగానే మనకి ఎక్కడికి వెళ్తుంది మన కాన్సంట్రేషన్ ఈ పార్ట్కి వెళ్తుంది, రైట్? ఈ పార్ట్ ఎలాగో ఏలో లేదు కదా సార్, ఈ పార్ట్ ఎలాగో ఏలో లేదు కదా. ఎస్, అఫ్ కోర్స్ లేదు. బట్ ఏం చేయాలి మనం? వెన్ ఎవర్ ఈ బ్లాంక్ స్పేస్ గురించి మాట్లాడుతుంటే మనం ఏం చేయాలి? ఇట్ షుడ్ బి యూస్ పాసిబిలిటీ. Should be use possibility. Otherwise, we are going to treat it as that is a wrong one. No. Some B are not C. Some B are not C. All B's are not C. Some B's are also not C. Yes, it is correct. No A or C is a possibility. No A or C is a possibility. See, A మొత్తం B లో ఉంది. A మొత్తం B లో ఉంది. B కి C కి కనెక్షన్ లేదు. అంటే A కి C కి ఉంటుందా కనెక్షన్? ఉండదు. సో no A or C is a definite value. సో పాసిబిలిటీ అనేది యూజ్ చేయకూడదు. నోట్ నెంబర్ 3 here. See, నోట్ నెంబర్ 3. The already existed relation between the restrictions between never allows possibility. ఈ రెండింటికి అసలు కనెక్షన్ లేదు. నౌ మనం దాన్ని పాసిబిలిటీ అని యాడ్ చేయక్కర్లేదు. ఓకేనా? ఓకే. నో A or C is a possibility. That's the wrong one. Some B or A possibility. Wrong one. So possibility అని పెట్టడమే రాంగ్ ఇక్కడ. Some B or A, of course some B or A, then అది కరెక్ట్ వర్డ్ అండ్ ఆల్రెడీ దే గివెన్ ద రిలేషన్. దానికి మనం పాసిబిలిటీని ఇంక్లూడ్ చేయకూడదు. పాసిబిలిటీని ఇంక్లూడ్ చేస్తే దట్స్ ట్రీటెడ్ యాజ్ ఏ రాంగ్. ఓకే, దీస్ ఆర్ ద 3 మ్యాజికల్ notes we discussed today. Okay, so next class we'll see the next part of the statements. I mean next part of the syllogisms, like either or concept, or maybe only one, only two. So every concept we'll discuss. I'll take many classes for concept only, ma'am. See here, syllogism is very huge topic is here. Only concept you need to understand first of all. There is no
calculations, cancellations like previous topics. It's just analytical. Analytical reasoning. So you should analyze this reasoning. So how it will sing, what they are saying. Okay, exactly. Thank you for watching. Bye bye now.